కాకినాడ జిల్లా పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారన్న ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతుంది. దాంతో కాపు సామాజిక వర్గం ప్రాబల్యం ఉన్న ఆ సెగ్మెంట్ యావత్ రాష్ట్రాన్ని ఆకర్షిస్తుంది. గత ఎన్నికల్లో గాజువాక, భీమవరం నుంచి పోటీ చేసి పరాజయం పాలైన పవన్ ఈసారి టీడీపీతో పొత్తుల లెక్కలతో పిఠాపురం వైపు చూస్తున్నారని జన సైనికులు అంటున్నారు. అందుకే అక్కడ హెలిప్యాడ్ నిర్మాణానికి పొలం కూడా కొనుగోలు చేశారట. మరి నిజంగా ఆయన పిఠాపురానికి ఫిక్స్ అయితే అక్కడ పొలిటికల్ ఈక్వేషన్లు ఎలా ఉండబోతున్నాయి? పొత్తు ధర్మం ఆయనకు కలిసి వస్తుందా? తాడేపల్లిగూడెంలో టీడీపీ జనసేనలు ఉమ్మడి ప్రచారంలో భాగంగా నిర్వహించిన మొట్టమొదటి సభ రెండు పార్టీల్లో కొత్త ఉత్సాహం నింపింది. తెలుగు జన విజయకేతనం జెండా సభతో తమ పొత్తు సత్తా ఏంటో నిరూపించిందని రెండు పార్టీల నేతలు హ్యాపీ అయిపోతున్నారు. ఈ సభలో జనసేనాని పవన్ కళ్యాణ్ సీట్ల సర్దుబాటుపై చేసిన ప్రసంగం అందరినీ ఆలోచింపచేస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. టీడీపీతో పొత్తులో భాగంగా 24 అసెంబ్లీ స్థానాలు తీసుకుంటే ఇంతేనా అని అవతలి వాళ్లు అంటున్నారు. బలి చక్రవర్తి కూడా వామనుణ్ణి చూసి ఇంతేనా అన్నాడని, చివరకు నెత్తిమీద కాలు పెట్టి అధపాతాళానికి తొక్కుతున్నప్పుడు తెలిసిందని వైసీపీపై విమర్శలు గుప్పించారు. ఇంతింతై వటుడింతై అన్నట్లు జనసేన వైసీపీకి వామనావతారాన్ని చూపిస్తుందని, వైసీపీని అధపాతాళానికి తొక్కకపోతే తన పేరు పవన్ కళ్యాణ్ కాదని హెచ్చరించారు. పొత్తులో భాగంగా నేను 24 స్థానాలు తీసుకున్నాను. 24 అసెంబ్లీ స్థానాలు తీసుకుంటే ఇంతేనా అంటున్నారు. 24ఏనా, ఇంతేనా? మనోళ్ళు కాదు, అవతలి వాళ్ళకి తెలియట్లా. బలి చక్రవర్తి కూడా వామనుణ్ణి చూసి ఇంతేనా అన్నాడు. బలి చక్రవర్తి కూడా వామనుణ్ణి చూసి ఇంతేనా అన్నాడు. నెత్తి మీద కాలు పెట్టి బలి చక్రవర్తిని అధాపాతాళానికి తొక్కుతున్నప్పుడు తెలిసింది ఎంతో అని. ఇంతింతై వటుడింతై నభో వీధిపై నంతై తోయిద మండలాగ్రమునకంతై వామనవతారాన్ని చూపిస్తుంది జనసేన. జగన్ గుర్తుపెట్టుకో, అధాపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, మా పార్టీ జనసేనే కాదు. మర్చిపోకో. రేపు ఎన్నికలైనప్పుడు వైసీపీ వాళ్ళకి తెలుస్తోంది మనం ఎంతో. నెత్తి మీద కాలేసి తొక్కుతాం కదా, అప్పుడు అర్థమవుతుంది నేనేంటో. జనసేన 24 అసెంబ్లీ సీట్లలో పోటీకి సిద్ధమవటంపై కాపు వర్గానికి చెందిన హరిరామ జోగయ్య, ముద్రగడ పద్మనాభం వంటి సీనియర్లు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ లేఖాస్త్రాలు సంధిస్తున్నారు. హరిరామ జోగయ్య జనసేన 40 సీట్ల కంటే తక్కువ తీసుకుంటే కాపు నేతగా తాను పార్టీకి సహకరించేది లేదని లెటర్ రిలీజ్ చేశారు. దాన్ని రెండు పార్టీల పెద్దలు లైట్ తీసుకోవడంతో తెలుగుదేశం, జనసేనల బాగు కోరి తానిచ్చిన సలహా ఇద్దరికీ నచ్చినట్లు లేదని, ఇక తాను చేయగలిగింది ఏమీ లేదని మరో లేఖ విడుదల చేశారు.